అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారిషా. మీరు ఎప్పుడైనా నిజమైన కంఫర్ట్ ఫుడ్‌ని ఆస్వాదించారండి? అదేనండి. అదేంటి అనుకుంటున్నారా? మన చద్దన్నం అండి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే, జీర్ణాశయానికి మేలు చేసే, మన చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలెన్నో గుర్తు చేసుకునే ఆహారము. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ రుచిని మనం మర్చిపోతున్నామా? ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో మన సాంప్రదాయ రుచులను మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ చద్దన్నం ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక మట్టి పాత్రనైతే తీసుకోండి. అందులోని 1/2 కప్ వరకు గింజనైతే వేసుకోవాలి. తర్వాత ఇందులోని 1/2 కప్ వరకు గోరువెచ్చటి పాలనైతే వేసుకోవాలండి. ఇందులోనే తోడు కోసము 1 టేబుల్ స్పూను పెరుగును కూడా వేసుకుని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు అన్నాన్ని కూడా వేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. మనం వేసుకున్న గోరువెచ్చని పాలకి అన్నానికి కరెక్ట్‌గా అయితే సరిపోతదండి. ఆ ఏడికి మనకి మార్నింగ్‌కి పెరుగు అనేది బాగా తోడుకుంటుంది. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకుని వాటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి అనేది వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల బాగా పులుపు అనేది రాకుండా మంచిగా అయితే తోడుకుంటుంది. ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత అయితే పెట్టేసుకుని నైట్ అంతా దీన్ని ఈ విధంగా వదిలేయాలండి. వదిలేయడం వల్ల ఒక 12 అవర్స్‌కి మనకి ఈ విధంగా అయితే మొత్తం అంతా బాగా తోడుకుని రెడీగా ఉంటుందండి. దీని యొక్క ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత గట్టిగా తోడుకుందో. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి తగ్గట్టు సాల్ట్‌ని కూడా వేసుకుని బాగా అయితే కలిపేసుకోండి. అంతేనండి, సద్దన్నం అనేది రెడీ అయిపోయింది. ఇది మన పూర్వీక కాలం నుంచి వస్తున్న సాంప్రదాయ ఫుడ్ అండి. దీని కాంబినేషన్‌గా ఆవకాయ పచ్చడి గాని, అంటుపుల్లు గాని వేసుకొని తింటే సద్దన్నం అనేది చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.